హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 19వ తేదీన బుధవారం రోజున వీరికి జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఈ మేషరాశి వారికి 100% జరగబోయేది ఇదే. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరమవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీకు ఎలాంటి సమస్యలైనా 24 గంటలు అయితే పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలుగా వెళ్తే గనక ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రాధిపతి వచ్చి కుజుడు. ఇక ఈ మేషరాశి వారికి మంచి లక్షణాలు అయితే అధికంగా ఉంటాయి. వీరికి చాలా తెలివితేటలు, ధైర్యం అధికంగా ఉంటుంది. ఇక ఈ మేషరాశి వారిని చెడును కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే వీరు భవిష్యత్తులో చాలా వీరి మూలంగా మనము అనేక రకాల ప్రమాదాలను కూడా జరగబోతాయి. మనకి మీతో ఎంత మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా అనుమానించవలసి అవసరం లేదండి. అంటే వారి యొక్క మాట తీరు పద్ధతి ప్రకారం ఏదో ఒక సందర్భంలో వారు మీరు కోరుకుంటున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుస్తుంది. అటువంటి సందర్భంలో మీ యొక్క జీవితం జరిగినట్లయితే వారితో అప్రమత్తంగా ఉండటం అనేది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్లోకి సంబంధించిన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన లేదంటే ఆర్థికపరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క మేషరాశి వారి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ రాశివారి మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది. వారికి ఎంతో కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలా ఉంటాయో అదేవిధంగా బాధలు మీ జీవితంలో కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు అనేవి ఎప్పుడు కూడా కష్టాలు ఉండవు. అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుని విస్మరించుకుంటూ ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కురుంగిపోయి ఆ భగవంతుడు నిందించడం కష్టాలను కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి. ఇకపోతే ఈ మేషరాశి వారికి శనిదేవుడు విశేష కృప చూపించడం వల్ల వీరికి కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. వీరు ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుగా బాగా కలిసి వస్తుంది. కొత్తగా వాహనాన్ని లేదంటే కొత్తగా భూమిని కొనుగోలు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి. అలాగే వీరికి అదృష్టం గట్టిగా పట్టుకుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళగలుగుతారు. కనుక మేషరాశి వారికి అయితే జరగబోయేది ఇదే.